రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలో ప్రత్యేక హోదా, ప్రత్యేక పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్ వంటి సమస్యలను పరిష్కరించలేని బీజేపీ గాని వత్తాను పలికే టీడీపీ, జనసేన పార్టీల ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు అనకాపల్లి అభ్యర్థి కోన గురువయ్య యాదవ్ విమర్శించారు. శుక్రవారం అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం అనకాపల్లి సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే, ఎంపీలకు భద్రతా సిబ్బంది అడ్డు లేకుండా నేరుగా ప్రజలే తమ వద్దకు వచ్చి సమస్యను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం పాలన పూర్తయి కూడా అనకాపల్లిలో ప్రభుత్వ భవనాలు, అద్దె భవనాల్లో ఉంటున్నామని మరియు యువతకు ఉపాధి కల్పించలేని దుస్థితి వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. నా పేరు కోన గురువయ్య యాదవ్. మరి ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీ తరఫున నామినేషన్ వేయటం జరిగింది. అనకాపల్లి పార్లమెంటు 7 అసెంబ్లీలో బీసీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకు నేను ఒకటే పిలుపునిస్తా ఉన్నాం. సోదరులారా, ఎన్నో ప్రభుత్వాలకు మీరు ఓట్లేసి గెలిపించారు, ప్రతిపక్షం కానీ పాలకపక్షాలు కానీ. మరి ఈరోజు సమాజ్వాదీ పార్టీకి ఒకసారి అవకాశం కలిగించండి. ఇవాళ యూపీలో పెద్ద రాష్ట్రం, అది 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. అంత రాష్ట్రంలో కూడా 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు అఖిలేష్ యాదవ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పార్టీని స్థాపించి మరి 50-60 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, ఒక 10 లోపు ఎంపీ సీట్లు కేటాయించారు. ముఖ్యంగా ఇవాళ అనకాపల్లి ఫస్ట్ నామినేషన్ వేయడం జరిగింది సమాజ్వాదీ పార్టీ తరఫున. మరి సోదరులకి, మరి రాష్ట్ర ప్రజలకు ఒకటి విన్నపించుకుంటా ఉన్నాం, ఒక్కసారి అవకాశం ఇస్తే అనకాపల్లి పార్లమెంట్ ఉన్న 7 అసెంబ్లీలు కూడా విశాఖ సిటీ ఎట్లాగుందో స్మార్ట్ సిటీలకు తీర్చిదిద్దుతాం అని మీకు సభాముఖం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు బెల్లం మార్కెట్ చూసుకోండి, వరల్డ్ లెవెల్లో తీసుకెళ్తాం మేము అవుతే. మరి ఇవాళ 3 షుగర్ ఫ్యాక్టరీలు మూసున్నాయి, వాటిని కూడా తిరిగి నూతనంగా ప్రారంభిస్తాం. ప్రతి ఒక్క చెరుకు రైతు కూడా ఇబ్బందులు లేకుండా మా తరఫున మేము హామీ ఇస్తున్నాం. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, సీఎం రమేష్ గారిని, మీరు ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి వచ్చారు, చాలా సంతోషం. మరి మీ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు నర్సీపట్నం కేంద్రంగా స్మార్ట్ సిటీ విలేజ్తో ఒక్కొక్క యువత దగ్గర నుంచి 3 లక్షల నుంచి 5 లక్షలు వసూలు చేశారు. దానికి సిఐడి కూడా ఒక వ్యక్తిని పిలిచి విచారించడం జరిగింది. 3 సభ్యులతో కమిటీ వేసి ఆ కమిటీ నివేదికను కూడా తొక్కుపట్టారు. మీ ఒకటే సమాజ్వాదీ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం, ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం దీని వెనక ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఎవరున్నా సరే బయటికి లాక్కొచ్చి యువతకి మేము హామీ ఇస్తున్నాం, ఖచ్చితంగా మీరు నష్టపోయిన డబ్బులు తిరిగి కోర్టు ద్వారా మీకు ఇప్పించి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేట్టుగా ఈ కేసుని ఢిల్లీ లెవెల్ తీసుకెళ్లి అవసరం ఉంటే సిఐడి కూడా అప్పచెప్పని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రేపు మే 13 జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు సైకిల్ పంపు గుర్తుకు వేసి నన్ను గెలిపించవలసిందిగా అనకాపల్లి పార్లమెంట్ ఉన్న 7 అసెంబ్లీలో ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి నమస్కారం చేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.